నేడే నీ అంతం రావణ. నన్ను ఓడించడం అసాధ్యం. జై శ్రీరామ్. శ్రీరాముడు రావణుడు మరణించే ముందు లక్ష్మణుని రావణుని దగ్గరికి పంపి రాజ్యం ఎలా ఏలాలి అని అడిగి రమ్మని లక్ష్మణుని రావణుని దగ్గరకు పంపాడని కొంతమంది చెప్తున్నారు. అది నిజమా? గ్రంథంలో ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. కొంతమంది రామాయణంలో ఉందని, మరికొంతమంది వశిష్ఠ గీతలో ఉందని అంటారు. వశిష్ఠ గీత అంటే దానిని వశిష్ఠ గీత అంటారు, వశిష్ఠ రామాయణం అంటారు, యోగ వాసిష్టం అని కూడా అంటారు. ఇది నిజమా అబద్ధమా అనేది, ఎక్కడ ఉంది అనేది మనం తెలుసుకుందాం. గూగుల్లో అడిగితే శ్రీరాముడు రావణుడు మరణించే ముందు లక్ష్మణుడిని పంపాడా రాజనీతి అడిగి రమ్మని అంటే గూగుల్ సమాధానం లేదు అనే చెప్తుంది. శ్రీరాముడు రావణుడు మరణించే ముందు లక్ష్మణుడిని రాజనీతి లేదా పరిపాలన నేర్చుకోమని రావణుడి వద్దకు పంపినట్లు చెప్పే కథ వశిష్ఠ గీతలో లేదు అని గూగుల్లో సమాధానం వస్తుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోండి, చూడండి. వశిష్ఠ గీత యోగా వశిష్టం అనేది వశిష్ఠ మహర్షి శ్రీరాముడికి మధ్య జరిగిన ఆత్మజ్ఞాన వైరాగ్య వేదాంత సంభాషణ. అందులో లక్ష్మణుడిని రావణుడి వద్దకు పంపిన ప్రస్తావన గాని, రాజకీయ పాఠాలు అడిగి రమ్మన్నట్లు గాని లేదు. రాముడు లక్ష్మణుని మరణిస్తున్న రావణుడి వద్దకు రాజనీతి నేర్చుకోమని పంపాడు అనే కథ వాల్మీకి రామాయణంలో కూడా లేదు. ఇది తర్వాతి కాలంలో ప్రాచుర్యం పొందిన ఒకానొక లౌకిక లేదా జానపద ప్రచార కథ మాత్రమే అని గూగుల్లో వస్తుంది. ఈ మూల గ్రంథాల్లో ఎక్కడా లేదని చెప్తుంది. కానీ కొంతమంది చెప్తున్నారు ఇది రామాయణంలో ఉంది, వశిష్ఠ గీతలో ఉంది అని. దీనిని నమ్మకండి. ఎక్కడ అడిగి చూసినా కానీ ఈ గూగుల్లో ఎక్కడా లేదనే చెప్తుంది. కావాలంటే తెలిసిన వాళ్ళు, ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే మీరు కూడా గూగుల్లో వెతకండి. ఎక్కడా లేదు. ఇది కథల రూపకంగా చెప్పేవాళ్ళు చెప్పేదే కథ అని ఉంది. ఎవరు నమ్మకండి, అది రామాయణంలో లేదు. రాముడు అంతటి వాడు రావణాసురుడిని అడిగి రమ్మని చెప్పడం ఏంటి? ఇది ఎవరో కల్పించినది. దీనిని నమ్మకండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అలాగే వాల్మీకి రామాయణంలో కూడా ఉన్నదా లేదా రావణాసురుడిని శ్రీరాముడు లక్ష్మణుడితో రాజ్య పరిపాలన ఎలా చేయాలి అని రావణుడిని అడిగి రమ్మని అన్నాడని చాలామంది చెప్తున్నారు. ఇది వాల్మీకి రామాయణంలో ఉన్నదా లేదా నిజం తెలుసుకుందాం. ఇక్కడ గూగుల్ సమాధానం, గూగుల్ నుంచి తీసుకున్న సమాధానం. మహర్షి వాల్మీకి రామాయణంలో యుద్ధకాండలో శ్రీరాముడు లక్ష్మణుని రావణుడు చనిపోయే ముందు రాజనీతి నేర్చుకోవడానికి వెళ్ళమని పంపినట్లు ఎలాంటి ఘట్టం లేదు.
రావణుడు రాముడి చేతిలో యుద్ధభూమిలో తక్షణమే మరణించాడు అని వాల్మీకి రామాయణంలో రాసి ఉన్నది. కానీ కొంతమంది పుకార్లు చెప్తున్నారు. శ్రీరాముడు రావణుడు చనిపోయే ముందు రాజ్య పరిపాలన ఎలా చేయాలని అడిగి రమ్మని లక్ష్మణుని పంపాడని. కానీ ఇది అబద్ధం, ఎవరు నమ్మకండి. వాల్మీకి రామాయణంలో లేని అంశం. రావణుడు మృత్యుశయ్యపై ఉన్నాడని లక్ష్మణుడిని లేదా రాముడిని పిలిచి రాజ్యం ఎలా పాలించాలో రాజనీతి పాఠాలు చెప్పాడని వాల్మీకి మూల గ్రంథంలో లేదు అని గూగుల్ చెప్తుంది. ఇది ఎవరు నమ్మకండి. ఉన్నది అని చాలామంది వీడియోలు రూపకంగా చెప్తున్నారు. అది ఎక్కడా లేదు. ఇది తర్వాత కాలంలో ప్రచారంలోకి వచ్చిన జానపద కథలు, పుకార్లు లేదా కొన్ని టెలివిజన్ల కథల ప్రవచనాల ద్వారా ప్రాచుర్యం పొందిన కల్పిత విశేషం మాత్రమే అని గూగుల్ చెప్తుంది. ఎక్కడా శ్రీరాముడు రావణుడిని అడిగి రమ్మని లక్ష్మణుడిని పంపినట్లు ఏ మూల గ్రంథంలోనూ లేదు. ఎవ్వరూ నమ్మకండి, ఇదంతా కల్పితం. నిజమైన వాల్మీకి రామాయణ కథనం ప్రకారం శ్రీరాముడి బాణం దెబ్బకు రావణుడి గుండె పగిలి రథంపై నుంచి నేలకూలి మరణించాడు. ఆ తర్వాత రాముడి ఆదేశం మేరకు విభీషణుడు రావణుడికి అంత్యక్రియలు నిర్వహించాడు. ఇది వాల్మీకి రామాయణంలో ఉంది. జై శ్రీరామ్. నేడే నీ అంతం రావణ. నన్ను ఓడించడం అసాధ్యం.